బొగ్గు గనుల్లో ఒక గొయ్యి తవ్వి అందులో నన్ను పడేసి పూర్తి చేయండి. రిలాక్స్, నీళ్ళు తాగండి. రిలాక్స్ అవ్వండి నాన్న. రిలాక్స్ నాన్న, రిలాక్స్. టెన్షన్ అవ్వకండి, రిలాక్స్. ఎందుకు నన్ను ఇంత టెన్షన్గా ఉన్నారు? చెప్పండి అన్న, ఏం జరిగింది? అరుణ్, ఇప్పుడు బిజినెస్ ఉన్న కండిషన్లో పెట్టిన పెట్టుబడి కూడా పోతుందేమోనని భయంగా ఉంది. ఇప్పుడు బిజినెస్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఇన్వెస్ట్ చేసిన ఒక్క అమౌంట్ కూడా తిరిగి రాదనిపిస్తోంది. అనవసరంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసి తప్పు చేశాను. అక్కడున్న ఆ బొగ్గు గనుల్లోనే మన డబ్బు మొత్తం ఉంది. అందులో గనక ఏవైనా లాస్ వచ్చిందనుకో, ఇంతవరకు నేను సంపాదించిన డబ్బు మొత్తం పోతుంది. ఈ ఇల్లు కూడా మిగలదు. మొత్తం అందరూ వీధిలో నుంచునే పరిస్థితి వస్తుంది. మీ అందరినీ నమ్మి బిజినెస్ ప్రారంభించినందుకు నన్ను తీసుకెళ్లి నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నారు. మీకు బాధ్యత అప్పగించానే నా గొంతు కోసేశారు. నా ముందు కూర్చోగండి, లేచి వెళ్ళండి అయ్యా. సారీ సార్. వెళ్ళమని చెప్తున్నానా?